హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ల గురించి తెలుసుకుందామండి. అండి, మీరు చూసే టైటిల్ నిజమే. ఫిక్స్డ్ డిపాజిట్ పై ప్రతి నెల వడ్డీ ఇచ్చే ఏకైక బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవుతుంది. మిగతా బ్యాంకులో ఏమవుతుందంటే ఫిక్స్డ్ డిపాజిట్ని 3 నెలలకు కానీ లేదా టోటల్ పీరియడ్ అయ్యాక కానీ తీసుకోవచ్చండి. బట్ ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ప్రతి నెల కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్ని వడ్డీ రూపంలో నెలగా తీసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్కి 8.4% ఇంట్రెస్ట్ వస్తుందండి. నార్మల్ సిటిజన్స్కి 7.9% వస్తుందండి. ఈ ఇంట్రెస్ట్ స్లాబ్స్ అనేవి 26 నవంబర్ నుంచి 2024 నుంచి అప్లికబుల్ అవుతాయండి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల దాకా ఏ స్లాబ్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ టేబుల్లో చూపించామండి. అందులో 2 రేట్లు హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ హైయెస్ట్ స్లాబ్ 400 రోజుల నుంచి 500 రోజుల వరకు ఉందండి, 7.9. సెకండ్ హైయెస్ట్ స్లాబ్ 371 days to 399 days అండి, 7.5%. ఇది వచ్చేసరికి నాన్ సీనియర్ సిటిజన్స్ అండి, నార్మల్ సిటిజన్స్కి. అదే సీనియర్ సిటిజన్స్కి 0.5% ఉంటుందండి. 400 days to 500 days హైయెస్ట్ స్లాబ్ 8.4% అండి. అదే 371 to 399 days 8% అండి. నాన్ సీనియర్ సిటిజన్స్కి 400 daysకి 7.9% ఇస్తున్నామండి. సో ₹1,00,000 కనుక 400 daysకి ఇన్వెస్ట్ చేస్తే మనకి టోటల్గా ₹8,956 ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. అదే ₹1,00,000 500 daysకి నాన్ సీనియర్ సిటిజన్ 7.9% చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ₹11,317 అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. మనం చాలా బ్యాంకుల్లో చూసుంటాం 444 days స్కీమ్ అని. ఇక్కడ ఐడిఎఫ్సిలో 444 days కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. నాన్ సీనియర్ సిటిజన్ కనుక 444 daysకి ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000 ₹9,986 అనేవి కస్టమర్ ఇంట్రెస్ట్ రూపంలో తీసుకెళ్తాడండి. అదే సీనియర్ సిటిజన్ 400 daysకి ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000 400 days తర్వాత ₹9,543 అనేది ఇంట్రెస్ట్ రూపంలో తీసుకెళ్తాడండి. అదే 500 days కనుక సీనియర్ సిటిజన్ ఇన్వెస్ట్ చేస్తే ₹12,068 అనేది ఇంట్రెస్ట్ రూపంలో సీనియర్ సిటిజన్ కస్టమర్ తీసుకెళ్తాడండి. ఈ 444 స్కీమ్లో కనుక సీనియర్ సిటిజన్ ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ 444 రోజులకి ₹10,644 అనేది ఇంట్రెస్ట్ పొందుతాడండి. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇంట్రెస్ట్ అండి. నెల ఎంతెంత తీసుకోవచ్చు అనేది స్కీమ్ అండి. మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే 400 daysకి నార్మల్ సిటిజన్ ప్రతి ₹1,00,000కి ₹671 ఇంట్రెస్ట్ అనేది పొందుతారండి. అదే సీనియర్ సిటిజన్ అయితే ₹1,00,000కి ₹724 అనేది ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల పొందుతారు. అదే మంత్లీ ఇంట్రెస్ట్లో 500 days కనుక ఇన్వెస్ట్ చేస్తే నార్మల్ సిటిజన్ ₹1,00,000కి ₹675 అనేది ప్రతి నెల పొందుతారు. అదే సీనియర్ సిటిజన్ అయితే ₹1,00,000కి ₹719 అనేది ప్రతి నెల పొందుతారు. సపోజ్ మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్లో నార్మల్ సిటిజన్ ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాడు, కానీ మంత్లీ ఇంట్రెస్ట్ ప్రకారం అతనికి ఇంట్రెస్ట్ రావాలి. అప్పుడు ₹671 అనేది ₹1,00,000 వస్తుంది. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే 671 into 5 ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి ప్రతి నెల ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. అదే సీనియర్ సిటిజన్ ఒక 7 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాడు, కానీ ప్రతి నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ కావాలి. అప్పుడు ₹724 ₹1,00,000 ఇస్తున్నాం కాబట్టి 724 into 7 కనుక మీరు చేసుకోగలిగితే మీకు మంత్లీ ఎంత వస్తుందో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. నా పేరు కార్తీక్ అండి. నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్గా లయబిలిటీస్లో పనిచేస్తున్నా. ఇది నా మొబైల్ నంబర్. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఫిక్స్డ్ డిపాజిట్లో ప్లీజ్ కాంటాక్ట్ మీ అండి. థ్యాంక్ యూ.